అభివృద్ధి చేసి చూపిస్తా, కొత్త కొత్త ఇండస్ట్రీస్ వస్తే అందరికీ ఉద్యోగాలు వస్తాయి, అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం పోతుందని ఆయన దావోస్లో పోయి పెద్ద పెద్ద ఇండస్ట్రీ వాళ్ళని అందరినీ తీసుకొచ్చే సమయంలో ఇంకో పక్క స్పోర్ట్స్ సిటీ యావత్ భారతదేశంలో ఎక్కడ కూడా స్పోర్ట్స్ సిటీ లేదు. ఇక్కడ దాన్ని చేసే సమయంలో మరి ఈనాడు ఎక్కడైతే ఫామ్ హౌస్లో ఒక మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో దొరికింది. అందులో 11 మంది దొరికితే 6 దగ్గర పాజిటివ్ కేసు దొరికింది. ఈ డ్రగ్స్ ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయని నేను అడుగుతున్నా. మళ్ళీ దాని మీదకి వెళ్ళి రాజకీయ కక్ష, అరే ఏడ కక్ష రాబోయి అక్కడ ఆంధ్రకెళ్ళి వచ్చిన అయినటువంటి యాదవ్ మీదేం కక్ష? మాకు బిజినెస్ మెన్లు ఉన్నారు. ఆ ఫామ్ హౌస్ ఎందుకు ఇవ్వచ్చి వచ్చింది రోహిత్ రెడ్డి మొయినాబాద్లో? నా ఉద్దేశంలో ముఖ్యమంత్రి గారు బీఆర్ఎఫ్ హోమ్ మినిస్టర్ దీని మీద చాలా స్ట్రిక్ట్గా తీసుకోకపోతే ఇక రేపటి నుంచి పెళ్లిళ్ళు అయిన తర్వాత డిన్నర్ ఇస్తారు, ఇక డిన్నర్లు కూడా పెడతారు, ఏది మందెంబడి ఇది కూడా. కనుక దాని మీద కూడా ఎవరు పెళ్లి చేసినా డిన్నర్లు అయినా ఏది కన్సల్ట్ పోలీస్ స్టేషన్లో పర్మిషన్ తీసుకోవాలి. ఇక ఇప్పుడు లేకపోతే ఇది నడిచేటట్టు లేదు. ఎక్కడో ఫామ్ హౌస్లలో పెట్టుకుంటున్నారు, తాగుతున్నారు, తింటున్నారు. డ్రగ్స్ ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి? మన దేశంలో ఇప్పుడు డ్రగ్స్ అలవాటు లేకుంటే కళ్ళు తాగేది, లేకుంటే ఈత కళ్ళు తాగేది, కానీ ఏమో సార తాగేది. ఇది ఎక్కడికి వెళ్ళి వచ్చింది? డ్రగ్స్ అనే ఈ దయ్యాన్ని దూరం చేయాలంటే మా ముఖ్యమంత్రి గారు చాలా స్ట్రిక్ట్గా తీసుకోవాలి. అప్పుడే నంబర్ 1 సిటీ అవుతుంది, నంబర్ 1 స్పోర్ట్స్ సిటీ అవుతుంది. దీని మీద తప్పనిసరిగా సీరియస్గా ఒక కొత్త కేసు తయారు చేయండి. ఏడ డ్రగ్స్ దొరికితే వాడు మినిమం 6 వరకు జైల్లో పెట్టే కార్యక్రమం పెడితే ఎవడు పెట్టాడు? 6 months పోవాలి. నేను ఐఎమ్ ఆస్కింగ్ టు జ్యుడిషియరీ. ఎవడైతే డ్రగ్స్ దొరికిండో వాడు 6 వరకు జైల్లో పెట్టే కార్యక్రమం పెట్టాలి. ఎందుకంటే మళ్ళీ కోర్టు ఒత్తిడి చేసేస్తే ఇది మామూలేరా భయ్, మళ్ళీ మనం కూడా తీసుకుందామని అలవాటు అవుతుంది. కాబట్టి మినిమం 6 years జైలు. ఇది ఏది కమిషనర్ ఉన్నటువంటి వారు, డీజీపీ వారు వీళ్ళందరూ ఆలోచన చేసి ఒక సీరియస్ కేసు దీన్ని అసెంబ్లీలో బిల్లు పెట్టాలి. దీని మీద తప్పనిసరిగా ఏది ఎవడు డ్రగ్స్ తీసుకుంటే వాడు 6 వరకు జైల్లో ఉంటాడంటే అప్పుడేమన్నా ఇది దీనికి స్టాప్ అవుతుంది. లేకుంటే డెవలప్మెంట్ నశించిపోతుంది, ఉద్యోగాలు రావు. ఇప్పటికే ఏదైతే వార్ జరుగుతుందో ఇరాన్, అదే ఇజ్రాయెల్లో జరిగినట్టు సంఘటనలో ఎంతో మంది 130,000 మంది వాపసు వచ్చినాయి. వాళ్ళ జీవితాలు ఏం కావాలి? ఇక్కడ పని లేదని అక్కడ పోయి పని చేస్తున్నారు. వాళ్ళందరూ ఉడ్కొచ్చేస్తున్నారు మా ప్రాణం ముఖ్యమని. కనుక నా ఉద్దేశంలో దీని మీద సీరియస్గా రాష్ట్ర ప్రభుత్వంతో తీసుకోవాలి. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికే ఉంది కదా ఈ పోర్ట్ఫోలియో. ఆయన చాలా సీరియస్గా తీసుకుంటే ఈ డ్రగ్స్ ఆగుతుంది. మన దగ్గర డెవలప్మెంట్ జరుగుతుంటే ఒక పక్క డ్రగ్స్ ఉంటే ఇక డెవలప్మెంట్ ఎడికెళ్ళి జరుగుతుందండి. ఎవడు డ్రగ్స్ తీసుకుంటే వాడు 6 వరకు జైలుకు పోయే కార్యక్రమం పెడితే అప్పుడు ఈ ఫామ్ హౌజులు ఉన్నాయి. ఇలాంటి డ్రగ్స్ మన హైదరాబాద్కు రాదు. పట్టుకునే ఉన్నారు, వస్తూనే ఉన్నారు. ఈడ ఏది ఎయిర్పోర్ట్లో పట్టుకుంటున్నారు, అదేవిధంగా ఫామ్ హౌజులలో ఇదే పని అవుతుంది. ఇది రాజకీయ కక్ష కాదు. ఎవరైతే స్టేట్మెంట్లు ఇస్తున్నారో ఇది రాజకీయ కక్ష కానే కాదు. ఎరాడికేట్ చేయాలి డ్రగ్స్ అనేది మా ముఖ్యమంత్రి ఉద్దేశం. అప్పుడే డెవలప్మెంట్ జరుగుతుంది. దీనికి ప్రజలు కూడా సహకరించాలి. ఇలాంటి కార్యక్రమం పెట్టుకుంటే మనం చిన్నగా ఉన్నప్పుడు నేను కళ్ళు తాగేది, ఈత కళ్ళు తాగేది. ఈత కళ్ళు పోయింది, కళ్ళు పోయింది, ఇది వచ్చేసింది. ఈ కొత్త డ్రగ్స్ వచ్చి ప్రజల జీవితాలే నష్టమైపోతుంది. ఇక వారికి పరిశాత కాదేం కాదు. ఆఖరికి ఓటింగ్ రోజు కూడా వాడు డ్రగ్స్ తీసుకుంటే వాడు ఓటు వేసే ఛాన్సే లేదు. ఇది ఎక్కడ పంచాయతీ? ఎలక్షన్ రోజు కూడా ప్రజలు ఎవడు రాడు, ఈ డ్రగ్స్కి అలవాటు పడి ఉంటాడు. కనుక దీని మీద ఎవడున్నా, ఎంత పెద్దవాడైనా, ఏ బిజినెస్ మ్యాన్ అయినా, ఏ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నోడైనా తప్పనిసరిగా 6 వరకు జైలుకు పోయే కార్యక్రమం తీసుకోవాలి. అసెంబ్లీలో బిల్లు పెట్టాలని ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా. దీన్ని ఖండిస్తున్నా. తప్పనిసరిగా అబద్ధాలు చెప్పే వాళ్ళని ఖండిస్తున్నా. దీని మీద పోలీస్ సీరియస్ యాక్షన్ తీసుకుంటేనే ఈ డ్రగ్స్ బంద్ అయిపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు కొత్తగా ఏది ఇంతకుముందు సునీతారావు ఉండే, మరి అల్కా గారు కొత్త ప్రెసిడెంట్ పెట్టిండు స్వర్ణ గారిని. ఆమె కూడా తప్పనిసరిగా ప్రజలకు పనిచేస్తూ ప్రజల అభివృద్ధి రాష్ట్రంలో జరిగేది ఇంటింటికి తీసుకుపోయే కార్యక్రమం చేయాలి.
వాళ్ళ హస్బెండ్ కూడా నాకు పాత మిత్రుడు. తప్పనిసరిగా అమ్మాయి బాగా పనిచేస్తుంది. గతంలో మేయర్గా పనిచేసింది మన వరంగల్లో. ఆ ఎక్స్పీరియన్స్ను ఉపయోగించి మహిళలకు సరి అయిన న్యాయం, మహిళల గురించి ఇవాళ మా ముఖ్యమంత్రి 50% రిజర్వేషన్ చేశాడు. ఏదైతే రాజీవ్ గాంధీ ఆలోచన ఉండేనో దాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేసిండు కనుక మహిళలకు మంచి అవకాశాలు వస్తాయి. ఈ అవకాశాలతోటి రాష్ట్రంలో మహిళలు పైకి రావాలి, లక్షాధికారి కావాలి, వాళ్ళ కుటుంబాలను బాగు చేసుకోవడానికి స్వర్ణ పూర్తి సహకారం ఇవ్వాలని ఒక సీనియర్ నాయకుడిగా ఆమెకు విజ్ఞప్తి చేస్తున్నా. తప్పనిసరిగా చేసే కమిట్మెంట్ ఉంది. మేయర్గా కూడా బాగా పనిచేసింది. అదేవిధంగా ఇక ముందు కూడా మహిళా కాంగ్రెస్లో రాష్ట్ర ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమం మహిళలకు ఎక్కడ అన్యాయం జరిగినా తప్పనిసరిగా ఆమె పోవాలి, మహిళలకు న్యాయం చేయాలి, వాళ్ళ అభివృద్ధిలో పాల్పంచుకోవడానికి ఈమె ప్రయత్నం చేస్తుందని మరొకసారి నా హృదయపూర్వక అభినందన. ఇప్పుడే కలిసేసిన ఆమెను. ఇక మళ్ళీ నాకు వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి పోతున్నా. నా తప్పనిసరిగా నా సహకారం ఎక్కడ ఏ మహిళలు పిలిచినా, ఎక్కడ అన్యాయం జరిగినా, ఏ మహిళ మీదుగా అన్యాయం జరిగినా తప్పనిసరిగా నేను పోరాడుతా. గతంలో హాజీపూర్లో 3 అమ్మాయిల మీద రేపు జరిగి మర్డర్ అయితే నేను 12 సార్లు పోయి వాళ్ళకు శిక్ష ఇచ్చే కార్యక్రమం చేసిన. ఎక్కడ మహిళ మీద మహిళ అంటే మా తల్లి, మా అక్క అనే అనుభవం ఉన్న భారత సంస్కృతిని ఆమెను ఇంప్లిమెంట్ చేస్తుందని కోరుతూ ఆమెకు మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు. Subscribe us and press the bell icon for more interesting updates.